గైస్ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ రోజు మీకోసం ఒక స్వీట్ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. అదండి బ్రెడ్ హల్వా. బ్రెడ్ హల్వా ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదండి, అవి ఒక 5 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాన్ని ఈ విధంగా చూపిస్తున్నట్లుగా ఎడ్జెస్ లో మనకు కలర్ చేంజ్ అవుతుంది కదండి, అవంతా నీట్ గా కట్ చేసేసి ఈ విధంగా 4 పార్ట్స్ గా కట్ చేయండి. సో చిన్న చిన్న పీసెస్ గా అయిపోతుంది కదా. ఈ విధంగా కట్ చేసి వీటిని ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఇలా ఆరబెట్టేసేయండి. దాంట్లో ఉండే తేమ అంతా పోతుంది అనమాట. నార్మల్ ఫ్యామిలీకి ఆరబెడితే చాలన్నమాట. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని ఈ విధంగా సన్న సన్న ముక్కలుగా కట్ చేసి దాన్ని నెయ్యిలో రోస్ట్ చేయండి. సో సిమ్ లో కన్నా వీటిని రోస్ట్ చేసామంటే ఆ అరోమా చాలా బాగుంటుంది. సో సిమ్ లో బాగా ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించి ఇలా ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి డీప్ ఫ్రై కి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇందాక ఎండబెట్టుకున్నాం కదండి బ్రెడ్ ముక్కలు, అవన్నిటిని ఇందులో వేసేసి ఒక 5 మినిట్స్ అలాగే ఉంచేయండి. 5 మినిట్స్ తర్వాత దాన్ని మళ్ళా రెండో పక్క కూడా తిప్పి కాల్చండి. ఈ విధంగా రెండు వైపులా మనం దాన్ని తిప్పుకుంటూ కాల్చి మొత్తానికి కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలన్నమాట. చూసారు కదా, బ్రౌన్ కలర్కి వచ్చేసాయి. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఇప్పుడు చిల్లల ప్లేట్ ఉంటుంది కదండి, అందులో తీసేసుకోండి. సో మొత్తం అన్నిటిని ఫ్రై చేసేసి ఈ విధంగా ఆయిల్ వడగట్టాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బండలు పెట్టి అందులో ఒక 1/4 లీటర్ మిల్క్, అదండి ఒక 250 ml మిల్క్ తీసుకొని కాసేపు కాగనివ్వండి. చూసారా, ఇలా పొంగు వచ్చినప్పుడు మంట సిమ్లో పెట్టేసి ఈ పాలని కాసేపు ఉడకనివ్వండి. ఇప్పుడు అందులో ఒక చిన్న గ్లాస్కి చక్కెర వేసుకోండి. మీ రుచికి సరిపడా చక్కెర వేసుకోవచ్చు అనమాట. చక్కెర ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ విధంగా వేసి చక్కెర బాగా కరిగేంత వరకు దాన్ని కాగనివ్వండి. ఆ తర్వాత యాలకుల పొడి ఉంది కదా, ఆ యాలకుల పొడి కొంచెం వేయండి. దీంతో టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది యాలకుల పొడి వేయడం వల్ల. సో ఇది ఇంకొక 10 నిమిషాల సేపు పాలని బాగా కాగనివ్వండి. ఇప్పుడు మనం ఫుడ్ కలర్ లైట్ గా వేసుకుందాం. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, జస్ట్ నేను కలర్ కోసం వేసాను. మీరు కావాలంటే స్కిప్ చేసేయచ్చు. అలా లేదనుకుంటే మనకి ఇంకా ఫుడ్ కలర్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా, అవి ఏమన్నా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, పాలు బాగా కాగిపోయాయి. ఇప్పుడు మనం వేయించుకున్నటువంటి బ్రెడ్ పీసెస్ అన్నిటిని ఈ పాలల్లో వేసేసి మొత్తం అలా బాగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసి ఒక 5 మినిట్స్ పాటు సిమ్ లో అలాగే వదిలేసాయి. 5 మినిట్స్ సిమ్ లో వదిలేస్తే చాలండి. సో ఆ బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మొత్తం పాలని అబ్జర్వ్ చేసేసుకుంటాయి అనమాట. చూసారా, అదే బాగా మెత్తగా అయిపోతుంది. అంతే అండి. లాస్ట్ లో ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, అది మొత్తం పైన చల్లేసి స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త చల్లబడిన తర్వాత తిన్నామంటే టేస్టీ టేస్టీ బ్రెడ్ హల్వా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.